పెద్దగా నేను, ఎందుకంటే మనకు లైఫ్లో ఇంత పెద్ద పెద్ద ఆశలు, ఇంత పెద్ద పెద్ద దర్శనాలు, ఇంత పెద్ద కాంక్షలు ఏం లేవు. కానీ ఆ సమయం వచ్చినప్పుడు, ఆ నిర్ణయ కాలం వచ్చినప్పుడు నేను ఎక్కడో మరుగుగా, ఎక్కడో చాటుగా, ఎక్కడో మూల మీద ఇదే లైఫ్లో ఇదే అనుకొని జీవిస్తున్నాను. నన్ను ఆ నిర్ణయ కాలం వచ్చినప్పుడు నా 18 ఏట ప్రభు నాకు ఇచ్చిన ఆ దర్శనం, యేసన్ గారిని ఫాలో అవుతున్న ఆ దర్శనం అండి, ఆ పరిశుద్ధులు నిలబడి వాక్యం చెప్పిన చోటు అండి ఇది. దైవజనులు యేసన్ గారికి నిలిచి వాక్యం చెప్పిన చోటు. అసలు ఈ స్థలంని మనం తాకితేనే జీవితం పావనం అవుతుందని భావించే నమ్మకం మా నమ్మకం. ఇలాంటి ఒక పవిత్ర స్థలంలో ఆయన నిలిచిన చోట నిలిచి, ఆయన చేపట్టిన బాధ్యతలు చేపట్టి, ఆయన కష్టపడి సంపాదించిన స్వాస్థ్యం సంఘాన్ని నడిపించడానికి, వాక్యం చెప్పడానికి, మీకు ప్రార్థించడానికి దేవుడు నాకు ఈ భాగ్యాన్ని ఇచ్చాడు. అందుకు నేను ఎంతో దేవునికి కృతజ్ఞుడై ఉన్నాను. దేవుడు నాకు ఇచ్చిన దర్శనం ఏమాత్రం అది వ్యర్థమైపోకుండా నేను నమ్మాను, విశ్వసించాను. ఆ దర్శనాలు ఈ రూపంగా ప్రభు నెరవేరుస్తా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ స్థానానికి నేను ఏదో దొడ్డిదారిలో వచ్చింది కాదు. ఈ స్థానానికి నేను ఎవరో రికమెండేషన్ మీద కూడా వచ్చింది కాదండి. ఎవరో పుషింగ్ ఇచ్చి, ఎవరో సపోర్ట్ ఇచ్చి, ఎవరో ఒకరి చేతి సహాయంతో నేను ఇక్కడికి రాలేదండి. దేవుడు దర్శనం ఇచ్చాడు, ఆ దర్శన ప్రకారం నన్ను నడిపించాడు. దైవజనులు యేసన్ గారికి ఏంటండి ఆ ప్రత్యక్షతను దేవుడు ఇచ్చాడు. దైవ సేవకులకు ఆ ప్రేరణను ఇచ్చారు. వాస్తవంగా యేసన్ గారు కూడా తెలుసు నా విషయం ఏంటో, నా బలహీనతలు ఏంటో, నేను ఎంత చిన్నవాడినో, నాకు నా నాలెడ్జ్ ఏంటో, నా జ్ఞానం ఏంటో అంతా తెలుసు యేసన్ గారికి. యేసన్ గారికి తెలియనిది ఏం కాదు. కానీ ఆయన కూడా ప్రభు వారికి చెప్పిన మాటకి లోబడి, ప్రభు వారికి ఇచ్చిన ఆజ్ఞకు లోబడి, ప్రభు ఇచ్చిన దర్శన ప్రకారంగానే ఈ కార్యక్రమాలను చేశారు. ప్రభు ఆశీర్వాదకరంగా నడిపిస్తున్నాడు. ప్రపంచవ్యాప్తంగా దేవుడు నన్ను తీసుకెళ్తున్నాడు. నేను ఏ దేశానికి వెళ్ళినా కన్నీళ్ళతో ప్రార్థన చేసుకుంటానండి. మనమేంటి, మన సిచ్యువేషన్ ఏంటి, మా ఇల్లు ఏంటి, మా బ్యాక్గ్రౌండ్ ఏంటి, మా ఫ్యామిలీ ఏంటి, దేన్ని బట్టి నేను ఇంత దూరం వచ్చాను. సరే, నేను ఏమైనా చదువుకొని పెద్ద నాలెడ్జ్ సంపాదించానా ఏంటి, నేనేంటి ఇంత దూరం రావడం ఏంటి, సరిగ్గా మాట్లాడడం కూడా చేతగానివ్వండి కదా, నన్ను దేవుడు ఇలా ఆశీర్వదించడం ఏంటని నేను ప్రతి చోట దేవుని నామాన్ని మహిమపరుస్తూ ఉంటాను. పిల్లరా, ఈ వివరాలన్నీ మీకు ఎందుకు చెప్తాను? ఈ సాక్షి నేను ఇప్పటికే కొన్ని వందల సార్లు చెప్పుంటాను. ఎందుకంటే నా లైఫ్ని దేవుడు అలా మార్చాడు, నా లైఫ్ని దేవుడు అలా ఆశీర్వదించాడు, నా జీవితాన్ని దేవుడు అలా మార్చాడు. ఒకప్పుడు దేనికి పనికి రాకుండా నిష్ప్రయోజనంగా ఉన్న బ్రతుకుని మహిమకరంగా ప్రభు మార్చాడు. ఎవరు కలవరపడద్దు. మీకు ఇచ్చిన దర్శనాలు నెరవేరే సమయం ఆసన్నమై ఉన్నది. దర్శనానికి భిన్నంగా సమస్యలు రావచ్చు, కానీ దర్శనాలు మారదండి.